सबको मेरा नमस्कार। ఇప్పుడు నేను హిందీ క్లాస్ స్టార్ట్ చేస్తానండి। ఈరోజు సంబంధ సూచక అంటే చూడండి, కే సామ్నే అంటే ఎదురుగా, అలాగే కే అందర్ లోపల, కే ఆగే అంటే ముందు, కే ఊపర్ అంటే పైన, కే నీచే క్రింద, కే పీచే వెనుక। నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం కారక గురించి చెప్పుకున్నాం। సే అంటే సే ఎలా వాడాలి, మే ఎలా వాడాలి, పర్ ఎలా వాడాలి, ఇట్లాంటి మనం చెప్పుకోవడం జరిగింది। మన సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఇవి చాలా ఉపయోగకరం అనమాట। తెలియకుండా మనం మాట్లాడితే మిస్టేక్స్ వస్తాయి। కాబట్టి ఫస్ట్ మనం ఇది నేర్చుకుని దీని మీనింగ్స్ తెలుసుకుని దీన్ని ఉపయోగించడం ఎలాగా అని విషయం మనం నేర్చుకోవాల్సి ఉంది। సో అందువల్ల నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నాను। జాగ్రత్తగా చూడండి। ఇంతకుముందు క్లాస్ మీరు చూస్తారు అనుకున్నాను నేను। జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయొద్దు। ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మనకి హిందీ రావడానికి అవకాశాలు ఉంటాయి। అందుచేత ఇంట్రెస్ట్ పెట్టండి। చూడండి, ఈరోజు మనం క్లాస్కి వెళ్ళిపోదాము। మందిర్ కే సామ్నే సుందర్ బగీచా హై। నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే సామ్నే గురించి చెప్తున్నా। కే సామ్నే అంటే ఎదుట కదా, కే సామ్నే అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఎదురుగా। చూడండి, మందిర్ కే సామ్నే క్యా హై, मंदिर के सामने इधर वर्णिस, मंदिर के सामने घर है, मंदिर के सामने कुआ है, मंदिर के सामने गाड़ी है। ఈ విధంగా మనము అక్కడ సందర్భాన్ని బట్టి మనం చెప్పచ్చు। మనం ఏ విధంగా మాట్లాడేదని మనం నిజ జీవితంలో మనం మాట్లాడే మాటల్లో ఇది మనం ఏ విధంగా ఉపయోగించాలి అనడానికి ఇవి ఎగ్జాంపుల్స్। ఇక్కడ ఎగ్జాంపుల్స్ని బట్టి మనము ఆ సందర్భానుసారంగా మాట్లాడచ్చు, వర్డ్స్ మార్చుకోవచ్చు। మందిర్ కే సామ్నే, మందిర్ అంటే ఏంటి, దేవాలయము, గుడి, టెంపుల్। మందిర్ కే సామ్నే, సామ్నే అంటే ఏమనుకున్నాం, ఎదుట, సామ్నే అంటే ఎదుట, ఇన్ ఫ్రంట్ ఆఫ్। మందిర్ కే సామ్నే ఏముందట, సుందర్ బగీచా హై। బగీచా అంటే గార్డెన్, ఉద్యానవనం అంటారు కదా అది। సుందర్ బగీచా హై, అందమైన తోట ఉందట। మందిర్ కే సామ్నే సుందర్ బగీచా హై। మందిరానికి అంటే దేవాలయానికి ఎదుట అందమైన తోట ఉన్నది। మందిర్ కే సామ్నే ఏక్ కువా హై। మనం వేరేగా చెప్పండి, మందిర్ అంటే గుడి దగ్గర, దేవాలయం దగ్గర నుయ్య ఉంది కదా, కువా హై, కువా ఉంటే ఏక్ కువా హై। మందిర్ కే సామ్నే ఏక్ కువా హై। మందిర్ కే సామ్నే ఏక్ ఉద్యాన్ హై। ఉద్యాన్ అన్న బగీచా అన్నప్పుడు గార్డెన్ అని అర్థం। मंदिर के सामने एक पेड़ है, मंदिर के सामने एक पेड़ है। అలాగే मंदिर के सामने एक गाड़ी है, ఒక బండి ఉంది। అలా మనము ఉపయోగాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు। అలాగే నెక్స్ట్కి వెళ్దాం చూడండి। అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఘర్ కే సామ్నే గాడి హై। ఇప్పుడు మందిరానికి దగ్గర ఏమేమి ఉన్నాయి అని ఎలా మాడాలో చెప్పుకున్నాము। ఘర్ కే సామ్నే, ఘర్ కే సామ్నే, ఘర్ అంటే ఏంటి, హౌస్, ఇంటి దగ్గర, ఇంటికి దగ్గరలో, ఇంటి ఎదురుగా, గర్కే సామ్నే ఇంటికి ఎదురుగా, గాడి హై, గర్కే సామ్నే ఈ గాడి హై అంటే ఇంటి ఎదుట బండి ఉన్నది। అలాగే గర్కే సామ్నే ఏక్ పేడ్ హై, చెట్టు ఉంది। గర్కే సామ్నే ఏక్ పౌదా హై, చిన్న మొక్క ఉంది। ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు। చూడండి, గర్కే సామ్నే గాడి హై, ఇంటి ఎదుట బండి ఉన్నది। నెక్స్ట్ పాయింట్ కదా చూడండి, పాఠశాల కే సామ్నే గ్రంథాలయ హై। పాఠశాల అంటే ఏంటి, స్కూల్, స్కూళ్ళు, పాఠశాల, మదర్సా ఇవన్నీ అంటారు హిందీలోనే। చూడండి, పాఠశాల ఇచ్చారు కదా, పాఠశాల కే సామ్నే, సామ్నే అంటే ఎదుటిగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్। పాఠశాల కే సామ్నే క్యా హై, గ్రంథాలయ హై। గ్రంథాలయం అంటే ఏంటమ్మా, లైబ్రరీ, బుక్స్ ఉంటాయి అక్కడ, పుస్తకాలయం కూడా అంటారు। పాఠశాల కే సామ్నే గ్రంథాలయ హై, పాఠశాల ఎదుట గ్రంథాలయం ఉన్నది। అలాగే పాఠశాల కే సామ్నే క్యా హై, ఏక్ మైదాన్ హై, గ్రౌండ్, పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ఉంటుంది కదా, పాఠశాల డిఫరెంట్ ఆఫ్ ఏముంది, గ్రౌండ్ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు। ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు। పాఠశాల కే సామ్నే గ్రంథాలయ హై, పాఠశాల ఎదుట గ్రంథాలయం ఉన్నది। అట్లాగే మేరే సామ్నే ఆప్ హై, నీవు నా ఎదుట ఉన్నావు। అలాగే మేరే సామ్నే మేరీ దోస్త్ హై, మేరీ సహేలి హై, మేరే సామ్నే మేరీ భాయి హై, మేరే సామ్నే మేరీ మాతాజీ హై।
నా ఎదుటిగా నా తల్లి గారు ఉన్నారు, మా అమ్మ ఉంది. మేరే సామ్నే మై బ్రదర్ ఈజ్ దర్, మా అన్నయ్య ఉన్నాడు. ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు. మేరే సామ్నే ఆప్ హై, నీవు నా ఎదుటి ఉన్నావు. తమరు ఉన్నారు, ఆప్ అంటే తమరు అని కూడా అనొచ్చు. నీవు మీరు తమరు. మందిర్ కే సామ్నే తాలాబ్ హై, మందిర్ కే సామ్నే మళ్ళీ దేవాలయం ఎదుట ఏముందట? తాలాబ్ హై, చెరువు ఉంది. మందిర్ కే సామ్నే తాలాబ్ హై, దేవాలయం ఎదుట చెరువు కలదు. ఈ విధంగా మనము ఇంకేమని చెప్పుకోవచ్చు? మందిరికే సామ్నే, ఇక్కడ ఇంకా కూడా చెప్పుకున్నాం, మందిరికే సామ్నే సుందర బగీచా హై. ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా. ఇలా మనము వాక్యాలు కొన్ని మనం చదువుకోవాలి, మీనింగ్ తెలుసుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అలానే మనము కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ ఇంకా కొన్ని సెంటెన్స్ రాస్తూ మాట్లాడుతూ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మనం హిందీలో మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు కే సామ్నే గురించి అర్థమైంది అనుకుంటున్నాను. కే సామ్నే అంటే ఎదుట, ఇన్ ఫ్రంట్ ఆఫ్. నెక్స్ట్ ఇంకో మీనింగ్కి వెళ్దాం చూడండి. కే అందర్, కే అందర్ లోపల, కే అందర్ లోపల. అంటే మే అంటే లో అని చెప్పుకున్నాం కదా నిన్న. హాత్ మే కలం హై అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లోపల అనే వర్డ్ వస్తుంది చూడండి. కే అందర్ లోపల. జల్ కే అందర్ మచిలీ హై, జల్ కే అందర్ జలము లోపల, నీళ్లలోన అన్స్. జల్ కే అందర్ మచిలీ హై, నీటి లోపల చేప ఉన్నది. నీటిలో ఉంది, లోపలగా ఉంది చూడండి. నీటి లోపల చేప ఉన్నది. జల్ కే అందర్ మచిలీ హై. ఇంకేం చెప్పుకోవచ్చు? జల్ కే అందర్, నీళ్ళలో ఇంకా ఏముంటాయి? జల్ కే అందర్ సాంప్ హై, నీళ్ళలో పాములు కూడా ఉంటాయి కదా. జల్ కే అందర్ ఏక్ సాంప్ హై, నీళ్ళలో పాము ఉన్నది. అలా ఆ విధంగా చెప్పుకోవచ్చు. గోంసలా కే అందర్ ఖగ్ హై, గోంసలా అంటే గూడు, పక్షులు గూడు కట్టుకుంటాయి కదా అవి. గోంసలా కే అందర్, గూటి లోపల, చెట్టు మీద గూడు కట్టుకుంటాయి కదా. पेट में घोंसला है, पेट में घोंसला क्या बनाती है? पक्षियाँ बनाती है, ఖగ్ बनाती है. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి అంతే కదా, అందులో గుడ్లు పెడతాయి. అలాగే చూడండి, घोंसलाके अंदर, घोंसलाके अंदर అంటే గూటి లోపల क्या है? పక్షి है, ఖగ్ है. పక్షి అని కూడా చెప్పచ్చు, తెలుగు వర్డ్ కూడాను ఖగ్ है అని కూడా చెప్పచ్చు. ఖగ్ అంటే కూడా పక్షి. ఓకేనా? చూడండి, घोंसलाके अंदर ఖగ్ है, గూటి లోపల పక్షి ఉన్నది. घोंसला के अंदर क्या है? నువ్వు క్వశ్చన్ అడగాలంటే ఏం చెప్పచ్చు? घोंसला के अंदर क्या है? घोंसला के अंदर पक्षी है, ఖగ్ है. ఓకేనా? जल के अंदर क्या है? మనం క్వశ్చన్ అడగాలంటే చూడండి, క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. जल के अंदर क्या है? జలం లోపల ఏముంది? మछली है. మछली कहाँ है? जल के अंदर. అవి కూడా చెప్పాలి. మछली ఎక్కడుంది? నీడలో ఉంది. మछली कहाँ है? ఫిష్ ఎక్కడుంది? ఎక్కడుంది? నీటిలో, జల్ కే అందర్. సో నెక్స్ట్ చూడండి, అలాగే మళ్ళీ ఇంకోటి చెప్పుకుందాము. ఘర్ కే అందర్ పితాజీ హై, ఇంటి లోపల నాన్నగారు ఉన్నారు. ఘర్ కే అందర్, ఇంటి లోపల ఎవరున్నారు? ఘర్ కే అందర్ కౌన్ హై, మళ్ళీ ఎవరు అన్నారు? కౌన్ అని అర్థం. ఏది ఏమిటన్నా క్యా అని వాడతాం. కోసం ఫ్రెండ్స్ మళ్ళీ నేను చెప్తాను చూడండి. ఘర్ కే అందర్ పితాజీ హై, घर के अंदर माताजी है, घर के अंदर बहन है, घर के अंदर मेरे भाई है. ఈ విధంగా కూడా మనము చెప్పుకోవచ్చు. तुम्हारे भाई कहाँ है? मेरे घर के अंदर है. मेरे पिताजी कहाँ है? मेरे पिताजी घर के अंदर है. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము చెప్పుకున్న దాంట్లో కే సామ్నే అర్థమైంది మీకు. కే అందర్ అంటే లోపల అనేది కూడా మనము చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఈజీగా చాలా సెంటెన్సెస్ మనం మాట్లాడడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా మనం ఇంకా ఎక్స్ట్రా కూడా మనం చాలా వర్డ్స్ మాట్లాడవచ్చు. ఇప్పుడు చూడండి, కే ఊపర్ గురించి చెప్పుకుందాం. కే ఊపర్, పర్ మీద పైన, కే ఊపర్ పైన, కే ఊపర్, ఘర్ కే ఊపర్ క్యా హై? ఘర్ కే ఊపర్ ముర్గా హై, ఇంటి పైన ఏముంది? కోడి పెట్ట ఉన్నది. ముర్గి కోడి పెట్ట, ముర్గా కోడి పుంజు, మళ్ళీ అది స్త్రీని కుమిలింగ్ కూడా ఉంది. అలాగే చూద్దాం, కే ఊపర్ అంటే పైన అని తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, నేను కూడా క్వశ్చన్స్ చెప్తున్నాను. దీవార్ కే ఊపర్ గడి హై, గోడ పైన గడియారం ఉన్నది. గోడ మీద అని చెప్పుకుంటాం, గోడ పైన అని కూడా చెప్పుకుంటాము. దీవార్ కే ఊపర్ ఘడి హై, ఘడి అంటే ఏంటి? క్లాక్, గడియారం. దీవార్ కే ఊపర్ గడి హై, దీవార్ కహా హై?
दीवार के ऊपर गड़ी है गड़ी कहाँ है गड़ी ఎక్కడుంది गड़ी ఎక్కడుంది అంటే ఏం చెప్పుకోవాలి दीवार के ऊपर है दीवार के ऊपर क्या है दीवार के ऊपर गड़ी है అదే చెప్పచ్చు గోడ పైన గడియారం ఉన్నది నెక్స్ట్ చూద్దాం చూడు पेड़ के ऊपर बंदर है पेड़ के ऊपर बंदर बंदर అంటే ఏంటి మంకీ మంకీ ఎక్కడుంది వేర్ ఇస్ ద మంకీ అన్నప్పుడు ఏం చెప్పుకుంటాం మనము ది మంకీ ఇస్ ఆన్ ద ట్రీ అని చెప్పుకుంటాం కదా అలాగే पेड़ के ऊपर बंदर है చెట్టు పైన కోతి ఉన్నది पेड़ के बंदर क्या है पेड़ के बंदर क्या है पेड़ के बंदर बंदर पेड़ के ऊपर बंदर है पेड़ के ऊपर చెట్టు పైన बंदर है पेड़ कहाँ है मेरे घर के सामने है मेरे घर के सामने అలా చెప్పుకోవచ్చు మనం చూడండి మన ఇంటి ఎదురుగా చెట్టు ఉంది చెట్టు పైన ఏముంది అన్నప్పుడు బందర్ ఉంది పక్షి ఉండొచ్చు पेड़ पर कौवा है చెప్పుకున్నాం కదా మనం पेड़ के ऊपर बंदर है सोचो घर के ऊपर कौवा है घर के ऊपर ऊपर అంటే పైన घर के ऊपर क्या है कौवा है कौवा అంటే ఏంటి కాకి కాకి ఎక్కడుంది ఇంటి పైన ఉన్నదట कौवा कहाँ है घर के ऊपर है घर के ऊपर क्या है घर के ऊपर कौवा है ఈ విధంగా కూడా మనము మాట్లాడుకోవచ్చు క్వశ్చన్ కూడా అడగచ్చు ఈ విధంగా చేయొచ్చు के ऊपर అంటే పైన दीवार के ऊपर गड़ी है पेड़ के ऊपर बंदर है घर के ऊपर कौवा है घर के ऊपर कौवा है పక్షి కూడా చెప్పొచ్చు కదా घर के ऊपर सुग्गा है ఇంటి పైన చిలక ఉంది ప్యారెట్ సుగ్గ అంటే ఏంటి తోత అని కూడా అంటారు తోత అన్న సుగ్గ అన్న కూడా ప్యారెట్ చిలుక చూడండి ఈ విధంగా మనము కే ऊपर అనే వర్డ్ మనము ఈ విధంగా వాడచ్చు ఇప్పుడు కే నీచే గురించి మాట్లాడుకుందాం కే నీచే అంటే క్రింద కే నీచే మేజ్ కే నీచే గేంద్ హై మేజ్ టేబుల్ కింద ఏముందట గేంద్ మీన్స్ బాల్ అన్నమాట బంతి गेंद कहाँ है బంతి ఎక్కడుంది వేర్ ఇస్ ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ బాల్ టేబుల్ కింద ఉంది చూడండి అక్కడ మేజ్ కే నీచే గేంద్ బల్ల కింద బంతి ఉన్నది మేజ్ కే నీచే క్యా హై మేజ్ కే నీచే గేంద్ చూడండి పలంగ్ కే నీచే చూహా హై పలంగ్ అంటే కాట్ మంచం పలంగ్ అంటే మంచం కింద నీచే కింద ఏముందట చూహా అంటే ర్యాట్ ఎలుక మంచం కింద ఎలుక ఉన్నదట పలంకే నీచే చూహా హై చూడండి మంచం కింద ఎలుక ఉన్నది పలంకే నీచే బిల్లి హై పిల్లి కూడా ఉండొచ్చు కదా పలంకే నీచే క్యా హై పలంకే నీచే एक चूहा है एक बिल्ली है एक गेंद है అలా మనము ఏదో ఉంటే దాని గురించి మనం చెప్పుకోవచ్చు మీనింగ్స్ తెలిసే అనుకోండి మనము ఏదైనా కూడా మాట్లాడుకోవచ్చు సో మనము ఇంట్రెస్ట్గా ఫస్ట్ ఏం చేయాలంటే ముందు మీనింగ్స్ తెలుసుకోవాలి తర్వాత ఈ కంజంక్షన్స్ అవి కూడా మనము కారకవి చెప్తున్నాను కదా నేను అవి ఏ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది చెప్పుకోవాలి దీని తర్వాత మనం టెన్సెస్ కూడా చెప్పుకుందాము నెంబర్స్ టెన్సెస్ ఇవన్నీ కూడా మనం డైలీ మనం చెప్పుకుందాము అని చెప్పి మీరు తప్పకుండా చూడండి घर के ऊपर कौवा है इंటి పైన కాకి ఉంది ఇప్పుడు के नीचे చెప్పుకున్నాం मेज के नीचे गेंद है पलंग के नीचे चूहा है पेट के नीचे गाय है पलंग के नीचे चूहा है మంచిగా తెలుగుంది पेट के नीचे गाय है पेट అంటే చెట్టు కింద ఏముందంట గాయ ఆవు చెట్టుకి నామం కట్టేసి ఉంటుంది తెలుస్తుంది पेट के नीचे गाय है చెట్టు కింద ఆవు ఉన్నది ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ అని చెప్పుకుంటాం కదా అది చెట్టు కింద ఆవు ఉంది మేజ్ కే నీచే బిల్లి హై బిల్లి ఎక్కడుందంటే మళ్ళీ మేజ్ కే నీచే టేబుల్ కింద ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అనసు మేజ్ కే నీచే బిల్లి హై బల్ల కింద పిల్లి ఉన్నది ఈ విధంగా మనము ఈ మీనింగ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం కొంచెం బాగా చదువుకోవాలి చూడండి కే సామ్నే ఎదుట చూడండి కే సామ్నే ఎదుట के अंदर लोपल के आगे అంటే ముందు मेरे घर के आगे पेड़ है మా ఇంటి ముందు पेड़ ఉంది मेरे घर के आगे एक गाड़ी है ఆ విధంగా చెప్పుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కాబట్టి చూడండి के ऊपर పైన के नीचे క్రింద के पीछे వెనుక అని
ఈ విధంగా మనము ఈ మీనింగ్స్ చదువుకుంటూ ఈ సెంటెన్సెస్ రాయడము ప్రాక్టీస్ చేసి కంపల్సరీగా ఇలాంటి కొన్ని సొంతంగా మీరు కొన్ని సెంటెన్సెస్ రాయడము మాట్లాడడము ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి హిందీ త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు డైలీ ఇవి చూస్తారనుకుంటాను నేను. స్పోకెన్ హిందీ క్లాసెస్ మీకు ఉపయోగమవుతుంది అనుకుంటున్నాను. నేను ఈ లాక్డౌన్లో టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అందరి కోసం. తప్పకుండా మీరు చూసి విని దీనికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మేము ఇంకా మరికొన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. మీకు సూచనలు సలహాలు కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, స్టే హోమ్, స్టే సేఫ్.